హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా, హోటల్ కంటే రుచిగా రొయ్యల వేపుడు తయారీ విధానం ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పద్ధతిలో కాకుండా ఒక్కసారి నేను చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని అన్నంతోనే కాకుండా నార్మల్గా విడిగా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా టేస్టీ రొయ్యల వేపుడు తయారీ విధానం అయితే చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకొని దానికి ఉన్న పొట్టంతా తీసేసి నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగాను. వీటిని చాకు రొయ్యలు అని అంటారంట. పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి కడగడం వలన నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి కడిగిన రొయ్యలు వేసుకోండి. అందులో కొంచెం పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత మనం కూరలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొయ్యలు ఉడకడానికి చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇవి 90% వరకు ఉడకాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చక్కగా లోపల వరకు కుక్ అవుతాయి. ఇవి ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సర్ జార్ ఒకటి తీసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద బాగా పండిన టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 5-6 మిరియాలు, ఒక చిన్న జాపత్రి ముక్క కూడా వేసుకొని మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్క చెక్కగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేశానండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం ముక్క చెక్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. 20 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి రొయ్యల్ని చెక్ చేసుకుందాము. చూడండి, రొయ్యలు అయితే నాకు ఇక్కడ 20 నిమిషాలకి చక్కగా ఉడికిపోయాయండి. ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసేసి రొయ్యల్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ రొయ్యలు ఉడకకపోతే ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఇప్పుడు కూరను వండుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి కలర్ మారి ఆయిల్ మనకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కూర టేస్ట్ అంతా కూడా మీరు మసాలా వేయించే పద్ధతిలోనే ఉంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి. మీరు హడావుడిగా హై ఫ్లేమ్లో పెట్టి మసాలా వేయించుకున్నారంటే కూర రుచి అంత బాగుండదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మీ రుచికి సరిపడా కారం, ఇది పచ్చి కారమేనండి, మసాలా కారం కాదు, చిటికెడు పసుపు ఆల్రెడీ ముందు కూడా వేసుకున్నాము. ఇప్పుడు వేయించి పొడి చేసిన ధనియాల పొడి 1 స్పూను, ఇందులోనే వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ 3/4 స్పూను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా స్టవ్ను ఆఫ్ చేసుకొని కలుపుకోవటం వలన కారం త్వరగా మాడిపోకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ను ఆన్ చేసుకొని ముందుగానే ఉడికించిన రొయ్యలు, అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. మసాలా అంతా కూడా ముక్కలకి అంటుకునే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా మసాలాలో ఉడకాలండి. దానికోసం ముక్కలు కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసాక ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పోసిన నీళ్ళన్నీ ఇంకిపోయి కూర దగ్గరగా వచ్చి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇక్కడ నాకు 7 నిమిషాలు పట్టింది దగ్గరగా. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, కూర కూడా దగ్గరగా వచ్చింది. ఈ విధంగా ఉడికించటం వలన మసాలా అంతా కూడా ముక్కలకు పట్టి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసి స్టవ్ను ఆఫ్ చేసుకున్నారంటే టేస్టీగా హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే సింపుల్గా మనకి రొయ్యల కూర తయారైపోయిందండి.
చూడండి చక్కగా మంచి రుచితో తయారైందండి. కలర్ కూడా భలే ఉంది కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.